హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పప్పు చెక్కల్ని చాలా ఈజీగా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే మెథడ్లో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిండిని ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్లో కలిపి తపాలా చెక్కల్ని చేసుకొని చూడండి, చాలా బాగుంటాయండి. డెఫినెట్గా మీకు నచ్చుతాయి. మరి ఈ తపాలా చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. అస్సలు నూనె పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి. దానికోసం నేను ఇక్కడ ముందుగానే 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం, 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు నానబెట్టుకున్నానండి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందనమాట. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉండే ఒక బేషన్ తీసుకొని దాంట్లోకి జల్లె పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇక్కడ నేను 1/2 కేజీ ఉన్న ఒక కప్పుతో మెజర్మెంట్తో 2 కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నానండి. ఈ పిండిని నేను బయట మార్కెట్లో కొన్న పిండినే వాడుతున్నానండి. ఇక్కడ బియ్య పిండిని బాగా జల్లించేసుకున్నాను. చూడండి ఎంత రవ్వ అనేది మనకి వచ్చిందో. కాబట్టి ఖచ్చితంగా మీరు బియ్య పిండిని జల్లించుకొనే తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్య పిండిలోకి మనం టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నాకు కొంచెం పెద్ద స్పూన్తో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ పడిందండి. తర్వాత మనకి వెన్న ఉంటుంది కదండి, హోమ్ మేడ్ వెన్న, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్నని 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. వేసుకొని మొత్తం పిండి మొత్తానికి వెన్నని పట్టించుకోవాలండి. చూడండి, పట్టించిన తర్వాత మనం ఇలా నొక్కితే కనుక మనకి పిండి అనేది బైండింగ్ అవ్వాలండి. ఇక్కడ పిండి అనేది బైండింగ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ నేను ఇంకొక స్పూన్ అయితే వెన్నని వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు బైండింగ్ అయ్యేంత వరకు మీరు వెన్నని వేసుకుంటూనే ఉండాలండి. అప్పుడే మనకి చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూసారా, పర్ఫెక్ట్గా బైండింగ్ అయిందండి. ఈ బైండింగ్ అవ్వే విధానం దగ్గర మనకి చెక్కల టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి, క్రిస్పీనెస్ అనేది. ఇప్పుడు మీ కారానికి తగ్గట్టుగా ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి అండ్ అలానే కొంచెం అల్లం ముక్క, ఇంకా కొంచెం కొత్తిమీర అండి. ఈ 3 వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనం మిక్సీ చేసుకోవాలండి. ఈ పచ్చికారం వేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలోకి ఈ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర పేస్ట్ని వేసేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు కొత్తిమీర వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. నేనైతే వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలానే మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఇంకా సగ్గు బియ్యాన్ని కూడా వేసుకున్నానండి. పెసరపప్పు సగ్గు బియ్యాన్ని కనీసం ఒక అరగంట పాటు అయినా నానబెట్టుకోండి, అప్పుడే బాగుంటాయండి. పెద్ద సగ్గు బియ్యాన్ని మాత్రమే వాడాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం అన్నీ కూడా కలిసే విధంగా కలిపేసుకున్నానండి. తర్వాత ఇక్కడ వేడి నీళ్ళండి, గోరువెచ్చగా ఉన్న వేడి నీళ్ళని తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండినైతే చెక్కలకి ఏ విధంగా పిండిని కలుపుకుంటామో ఆ విధంగా పిండిని అయితే రెడీ చేసేసుకోవాలండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి చెక్కలన్నీ కూడా ఒకే సైజులో రావటం కోసం ఇలా లోతుగా ఉన్న ఒక స్పూన్ ఏదైనా తీసుకొని దాంతో మనం ఇలా రౌండ్గా కొంచెం పిండిని తీసుకొని బాల్స్లా చేసుకుంటే మనకి చెక్కలన్నీ కూడా ఒకే సైజులో వస్తాయండి. మనం అజ్జాగా చేస్తే మనకి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తుంది. కాబట్టి ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి, మనకి మొత్తం అన్నీ ఒకే షేప్లో వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా కొన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పిండి మనకి పొడి బారకుండా దీనిపైన ఒక క్లాత్ కప్పుకోవాలండి. ఒకరు చేస్తూ ఒకరు ఫ్రై చేశారనుకోండి, మొత్తం అన్నీ ఉండలు చేసుకొని చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకదాన్నే చేస్తున్నాను కాబట్టి కొన్ని చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా ఒక కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొన్ని బాల్స్ని తీసుకొని ఈ విధంగా కవర్ పైన అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం బాల్స్ని పెట్టుకోవాలండి. ఇలాంటి ఒక బాక్స్ తీసుకొని మనకి దానికి కొంచెం కవర్ పెట్టుకున్నానండి నేను. పెట్టుకొని బాక్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం చెక్కలను అయితే ఒత్తేసుకోవచ్చండి. చాలామంది దగ్గర చెక్కలు ఒత్తుకునే మిషన్ ఉండదు కదా, అలాంటి వాళ్ళకు
కోసం ఈ ట్రిక్ని అయితే నేను ఇక్కడ చూపిస్తున్నానండి. మీరు డబ్బాకి ప్రతిసారి ఆయిల్ రాయాల్సిన పని లేదండి, ఫస్ట్ టైం రాస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ చెక్కలు అనేవి మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా చూడండి ఈ థిక్నెస్లో ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయిపోకూడదండి, కొంచెం మీడియం హీట్లోనే ఉండాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కవర్ పైన వేసుకొని ఉంచుకున్నాం కదండి, వాటిని తీసుకొని నెమ్మదిగా ఆయిల్లోకి అయితే డ్రాప్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను ఒకటి వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మీకు ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని వేసుకోవచ్చండి. ఇలా చెక్కలు చేసేటప్పుడు ఇంకొకళ్ళ హెల్ప్ ఉంటే కనుక వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అదే ఒక్కరమే చేస్తున్నట్టయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇక్కడ మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నాను కదా, అవి ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకోవాలండి. ఒక సైడ్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ఫ్లేమ్ని అయితే హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. బియ్యం పిండితో చేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. నిదానంగా మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి, మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇక్కడ నేను ఇవి ఫ్రై చేసుకునేలోగా పక్కన ఇంకొంచెం చేసి పెట్టేసుకున్నానండి. ఈ విధంగా ఒక్కరే అయినా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం చెక్కలన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. చాలా బాగా వచ్చాయండి. మధ్య మధ్యలో సగ్గుబియ్యం, పెసరపప్పు తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. మరి సంక్రాంతి స్పెషల్గా చేసిన సగ్గుబియ్యం చెక్కలు మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.